పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు కనిపించని దోపిడీని మనం చూడలేకపోతున్నాము. కానీ ఈ దోపిడిని మంచి పూర్తిగా చూసినట్లయితే ఇది నిజంగానే దోపిడీ అని తెలుసుకుంటాం. ఒక వ్యక్తి దోపిడీ చేస్తున్నా అంటే ఇంకో వ్యక్తి నమ్మడు. ఎందుకంటే అక్కడ పోయి ఆ దుకాణంలో పోయి ఏం అడుగుతాడో ఏం చెప్తాడో తెలియదు. కానీ అన్ని మెరుగైన సామాన్లు, మెరుగైన వస్తువులు, వీటిని కొంటున్నాము, తింటున్నాము అన్నది ఆలోచిస్తాను. కానీ ఇది నిజమైన దోపిడీ మాత్రం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇది 1981లో పాత షటర్స్ చిన్న బస్ స్టాండ్ ఉండేది. దాని పక్కపంట ఒక టేల ఉండే, ఆ జిలేబీ టేల. దానిలో ఆ టేలలో ఏమైంది అంటే జిలేబులను బూందీ పకోటి వేసుకొని జీవించే వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అప్పటి రాజస్థాన్ వాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే ఇక్కడ స్థానికులు కనకమ్మ కానీ, చంద్రమ్మ కానీ, బజ్జరు సత్తమ్మ కానీ వీళ్ళు ఆయనను పోయి అడిగారు. ఏమని అడిగారు అంటే, ఏమయ్యా నువ్వు ఇక్కడ దుకాణం పెట్టుకుంటే మా ఓటర్ ఎట్లా నడవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు మరి 5-6 పిల్లలు ఉన్నారు, మరి అందరూ వీళ్ళకి మేము ఎట్లా బతుకుడు, మేము ఏం చేసి బతుకుడు, మరి మీరు ఎవరు ఇక్కడికి వచ్చేసరికి అంటే, అమ్మ మీదుగా నేను పొట్ట చేత పట్టుకొని వచ్చిన, మరి నేను కూడా మనిషినే కదా, బతకాలి కదా, మరి మీరు ఇట్లా అంటే నన్ను పెట్టనీయకపోతే ఎట్లా అంటే, అప్పుడు బుక్కనాంబే ఏం చేసిందంటే, బిడ్డ ఇది బుక్కనాంబే అంటే చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు కావచ్చు కానీ తెలుసు. ఆయన అన్నాడంటే నిజమే ఇక్కడికి వచ్చినావు కరెక్టే, కానీ మరి చేసుకుంటే చేసుకో, కానీ ఈ బొందును పకోడి మాత్రం అమ్మకు, ఎందుకంటే నీకు కూడా ఇంత నడవాలి అని వీళ్ళను ఆడవాళ్ళను సంతాన్ని పెట్టి ఆయన అది చేసింది. ఈరోజు అటువంటి కట్టడగా మాట్లాడే వ్యక్తులు లేకపోతున్నారు. పిలిచి మాట్లాడాలనుకున్న మనుషులు ఈరోజు కనుమరుగు అవుతున్నారు. మరి దేనికి అవుతున్నారు, దేనికోసం లొంగిపోతున్నారు అంటే, మరి ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు. మరి వాళ్ళకు ఇక్కడ ఏదంటే ఇక్కడ వాళ్ళకు సరైన సౌలతులు లేవు. మరి ప్రజానాయకులు వాళ్ళను ఏమన్నా ఉద్ధరిస్తారా అన్నది అది కూడా లేదు. మరి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరంటే మరి ఏంటి వీళ్ళు అన్నది ఆలోచన వచ్చింది. 9 నెలల కింద నేను ఒక కిరాణా షాపులో పోయి సామాన్లు తీసుకొని అక్కడ నిలబడ్డా. ఒక రోజు ఆమె అంటే వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి పోయి ఆయన దగ్గర సామాన్ తీసుకుంటాను. ఉప్పు పప్పు అన్నీ రాపించుకొని కొలిచి అక్కడ టేబుల్ అని పెడితే, ఎంతనే బాబు అంటే గిన్ని పైసలు అయినాయి అని చెప్తే, ఈ ఒక కవర్లో వేసిన చిల్లర ముల్లే టేబుల్ అయినా పెడితే, ఇంతమంది గిరాకులలో పైసలు ఏం లెక్క పెట్టుకోవాలి అంత వారేసింది. రూపాయలు నీ అప్పుడు ఆయన అడిగిన రూపాయలు ఉంటే షట్టర్ కిందకి వేసుకొని బంద్ చేసుకొని మూసుకొని పక్కకు పోవాలి. ఈ రూపాయలను ఇట్లా వారిస్తే నీకు కళ్ళ కనబడతలేవు, కానీ మేము కష్టపడ్డ పైసలని అని కొంచెం అది అంటే రామ్మూర్తినే పోయే అది దాన్ని అక్కడ ఉన్నవాళ్ళు అది అని ఒకసారి 9 నెలల నుంచి దీనికోసం నేను ప్రయత్నం చేయని, దీనికోసం ఈ కల్పించని మరుగు కోసం ఒక షార్ట్ పిక్చర్ కూడా ఏర్పాటు చేయాలని బాగా మందికి చెప్పుకున్నాం. మేము సంధికి చెప్పుకున్నాం, అది చెప్పుకున్నాం, మా యూట్యూబ్లో చెప్పుకున్నాం, మా జిల్లా ప్రెసిడెంట్ చెప్పుకున్నాం, ఇటువంటి దోపిడీ జరుగుతుందా, ఇట్లా సంగతి అని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా. లాస్ట్ పొజిషన్లో ఏమైందంటే, ఇది ఒక వారంల కింద మా సన్ని మీ ఇద్దరం కలిసి మరి ఏం మా ఇది ఇట్లుంటుంది ఇంకా మరి ఆనాడు మనం ఏంటిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టినాం. అది ఒక స్థాయిలో ఉంది, పెద్దలు గుర్తించారు. అక్కడ ఆపారు ఆపలేదో తెలియదు, కానీ పెద్ద పిల్లలు మాత్రం ఆఫీస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నావు. మరి దీన్ని కూడా మనం చేయాలి అని మరి కళ్ళపల్లి రవికి, సతీష్కు వీళ్ళకి చాలామందికి చెప్పుకుంటూనే పోతున్నాయి విషయాలు. లాస్ట్ అయితే మొన్న ఒక వారంల కింద కొంచెం నిలదీశాడు. అంటే దీనికి మన వాళ్ళు మనకు తిరగబడతారు అన్న ఆలోచన మాట్లాడితే చూద్దాం, అది కూడా చూద్దాం అన్న ఆలోచనతో ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు పురుడు పోసుకున్నందుకు, మీ అందరూ దీనికి వచ్చినందుకు, దీనికి మంచి పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనుకున్నప్పుడు పెద్దపల్లి డెవలప్మెంట్ అన్నది ఒక వినియోగదారు మండలాన్ని మా సార్ కూడా అంటాడు. దీన్ని ఏదో రకంగా పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోయి, ఇది విలేజ్ల నుంచి చిన్న విలేజ్ల నుంచి ఇది ముందు తీసుకుపోయి
దీన్ని ఈ కల్పించినటువంటి అన్యాయాన్ని మనం ఎండగట్టిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ముందు తీసుకోవాలని ఒక ఆలోచనతో దయచేసి మీరు అందరూ సహకరించినట్టయితే ఇక్కడ ప్రతి సంఘం ప్రతి వ్యక్తులు ఒక వ్యక్తిగతమైన శక్తితో నిలబడిన వీళ్ళు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి సహకరించండి. మీరు ఎక్కడ ఏం మాట్లాడినా ఏమో తెలియదు, కానీ ఇక్కడనైతే మీ మనసులో ఉన్న అభిప్రాయాలను భేదాలను మీ యొక్క మంచి బలాన్ని మాకు ఇచ్చేందుకోసం ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరితోటి పాల్పంచుకున్నందుకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. సెలవు తీసుకుంటున్నాం.